గురుగారు 16 ఫలాల నోము యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ నోములోని ఎటువంటి ఫలాలను వినియోగించాలి? నోము అనగానే నిత్యమైనది అని అర్థం. శ్రావణ మాస కాలంలో వివాహం నూతనంగా అయిన వధువుకు తనకై ఏర్పాటు చేయబడ్డ మంగళగౌరి వ్రతం ఉంటుంది. అలాగే ఇతరులకు కూడా వ్రతాలు నియమాలు ఉండాలి కనుక వ్రతాలు లేని పక్షంలో నోము నోచుకోవచ్చును. ఈ నోములలో 16 ఫలాల నోము ఒకటి. 16 ఫలములు అన్న పేరిట 16 వారాలు లేక ఒక్కొక్క వారము 4 పండ్ల చొప్పున 4 వారాలలో 16 ఫలాలు లేక ఒక్కొక్క వారము 2 ఫలాల చొప్పున శ్రావణ భాద్రపద మాసాలు 2 కలిపి వర్ష ఋతువు కాలంలో 8 వారాలుగా 16 ఫలాల నోము అనే ఒక నోమును స్త్రీల నోములు అనే మార్గంలో ప్రాచీనులు తెలియజేసి ఉన్నారు. ఈ ఫలాలను నోచుకునేటటువంటి సమయంలో మహిళ 2 తమలపాకులు, 2 వక్కలు, 2 పండ్లు వీటిని ఉదయమే స్నానం చేసిన అనంతరం మొదటి గంట లేక 2వ గంట ఈ మధ్యకాలంలోనే సాటి మహిళకు వాయనంగా బహుమానంగా అందించాలి. ఉదయమే స్నానం చేసిన వెంటనే. సాయంత్రం వేళ లేక మధ్యాహ్నిక సమయంలో ఇతర సమయాలలో చేద్దాం అనుకునేటటువంటి వారు మళ్ళీ స్నానం చేయవలసి ఉంటుంది. స్నానం చేసిన వెంటనే ఈ ఫలాలను అందించాలి. ఫలాలలో అరటి పండ్లు కాకుండా విత్తనం బీజం ఉన్న పండ్లనే వినియోగించాలి. అరటి పండులో విత్తనం ఉండదు. పునరుత్పాదక శక్తి అరటి పండుకు లేదు. అరటి పండు వాయనం ఇస్తే మోక్షమే. అది కాకుండా బత్తాయిలు, యాపిల్ పండ్లు లేక దానిమ్మ పళ్ళు విరివిగా విత్తనాలు ఉండే పండు అవుతుంది దానిమ్మ పండు. జామ పండు విరివిగా విత్తనాలు ఉండేటటువంటి మరి ఒక ఫలం. ఇలా విత్తనాలు ఉండేటటువంటి పండ్లను సరి సంఖ్యలో 2, 4, 6 ఈ క్రమంలో 16 వారాల పాటు 4 నెలల పాటు మహిళకు బహుమానంగా వాయనంగా అందించడమే 16 ఫలాల వ్రతం. సంక్షిప్తంగా పలువురు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోని 4 వారాలకే పరిమితం చేసి ఒక్కొక్క వారము 4 మహిళలకు చొప్పున ఇలా 4 వారాలలో 16 వారాలు పూర్తి చేసిన ఫలాన్ని స్వీకరిస్తున్నారు. శ్రావణ మాసంలోని 4 మంగళవారాలు కానీ 4 శుక్రవారాలు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చు. అలాగే ఈ 16 ఫలాల నోములో అంతర్భాగంగా 16 అరటి పండ్లను కూడా ఇవ్వాలి అనేది కూడా ఒక ఆచారం, సంప్రదాయం. ఆ 16 అరటి పళ్ళను ఒక్కరు మాత్రమే స్వీకరించకుండా అందరూ పంచుకోవాలి. అరటిపండు వాయనంగా అందిస్తే మోక్షం. ఆటలో అరటిపండు అనే తెలుగు మాటకు వెనుక ఉండే ఆచారం ఇదే. వ్రతం ఏదైనా నియమం ఏదైనా 16 ఫలాల ఆ వ్రతంలో 16 అరటి పండ్లను కూడా ఇవ్వాలి అనేది ఆచారం.